2025 మే నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశికి 4 గ్రహాలు బాగున్నాయి. శని, బుధుడు, గురువు, కేతువు, కుజుడు. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. శని, బుధుడు, గురువు, కుజుడు, కేతువు. దీనివల్ల ఈ తులారాశి చాలా మంచి టైము. ఇంత మంచి టైం ఎప్పుడూ దొరకదు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మరి ఉద్యోగస్తులు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి. డాక్టర్లకు బాగుంటుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. ఇల్లు కట్టుకొని అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంది. మరి మీరు వచ్చిన డబ్బుల్ని ఎంతో జాగ్రత్త చేసుకోగలుగుతారు. వచ్చిన ప్రతి రూపాయిని ఆచి తూచి ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు పడ్డ జమ అది అట్లాగే నిలవండిపోతుంది. రాను 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 అదే బాగా పెరిగి చివరి టైంలో మీకు మంచి మేలు చేస్తుంది. ఈ టైంలో ఇల్లు, పొలమో ఏదన్నా కొంటే కొన్న వెంటనే కొన్న రేటుకు 4 రెట్లు రేటు పెరుగుతుంది. చాలా బాగుంది గోచారరీత్యా. ఈ తులారాశి చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో తులారాశి, కర్కాటక రాశి ఉన్నంత మంచి ఏ రాశిలో కనపడలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మంచి టైముని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చెడు టైముని గురించి బాధపడటం కాదు. మంచి టైంలో నువ్వు ఎంత జాగ్రత్త పడ్డావో నీకు చెడు టైంలో, కష్టం వచ్చే టైంలో ఈ జాగ్రత్త చేసుకున్న డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ఎట్లా అంటే నువ్వు కూరగాయలు ఇస్తే వెంటనే ఖర్చు అయిపోతాయి. ఏ కందిపప్పు, బియ్యము, మరి నిలవ ఉండే వస్తువులు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, మినపప్పు, చింతపండు, బెల్లం, ఇట్లాంటివి, నూనె, ఇవన్నీ ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నావు అనుకో, ఈ నెలలో చాలా బాగుంది. తర్వాత నెలలో ఆదాయం లేదనుకోండి, ఇంట్లో ఉన్న నిలవ ఉండే వస్తువులతోటి పచ్చడి చేసుకొని తినగలుగుతావు, బతకగలుగుతావు, అప్పు చేయకుండా బతకగలుగుతావు. ఇప్పుడు బాగా వచ్చే టైంలో నిలవ ఉండేవి, బాగా ఈ సంవత్సరంలో ఉపయోగపడేవి, ఇది కాకుండా జీవితంలో ఉపయోగపడేవి, ఇట్లాంటివి కొనుక్కుంటానికి మీకు మంచి అవకాశం వచ్చింది. మీ దగ్గర ఉన్న డబ్బులు ఒక 10 లక్షలు పెట్టుకున్నారనుకోండి, 2 లక్షలే మీ దగ్గర ఉన్నాయి. 8 లక్షలు అప్పు చేసి కొన్నా కూడా బాకీ తెచ్చేటువంటి సమయం. ఇటువంటిది చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే గోచారరీత్యా బాగుంది, ఇది ఒక్కటే నమ్మొద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాని ద్వారా ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచి మేలు జరుగుతుంది. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కురుచుకులలో మంచి వాసన వస్తుంది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినటానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని గట్టిగా లోపల పడ్డది. ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతారట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట.
ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాడట. వాడేం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాడట, గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తారట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది, అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వాడి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది, వీడితో బాగా మాట్లాడుతుంది, వీడు వెంబడి పడుతుంది. అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు, దాని వెంబడి పడతాడు, దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని వెంబడబడ్డాడు. దానికి మొగుడు పిల్లలు ఉన్నారు, అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది, వీడియో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వదిలాడు, ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినం అంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అమ్మా నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు, ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడబడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు, నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక, అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది, నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా, చూడదు. తల్లిదండ్రులు, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో
ఒక భార్యకి ఒకటే భర్త. మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే, మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట చేయకుండా, అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి పెళ్లి కాదు, రెండో భర్త భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.